వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరి జిల్లా చింతపల్లి అంగన్వాడీ ఉద్యోగస్తులను రోడ్డు పాలు చేయడం తగదు అంటున్న పాడేరు నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వైకాపా ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని పాడేరు నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం చింతపల్లి పర్యటనకు విచ్చేసిన ఆమె అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమానికి తెదేపా మద్దతు ఉంటుందని, అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో కూర్చొని ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాలంలో అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, శిశు సంక్షేమ శాఖ మరింత మెరుగుపరిచి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు అంగన్వాడీ ఉద్యోగులకు ముఖం చాటేశారని గుర్తు చేశారు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలలో వైకాపా ప్రభుత్వం కనీసం 20% కూడా ప్రజల సమస్యలు, ఉద్యోగుల పరిష్కరించలేదన్నారు. ఈ నెల 21న చింతపల్లి పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రాంత ఉద్యోగులకు కానీ, గిరిజనుల మనోభావాలకు కానీ ఎక్కడ భరోసా కల్పించకుండా వెళ్లిన సంగతి ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మన్య ప్రాంతంలో పర్యటనలో గిరిపుత్రులకు ప్రత్యేక నిధులు ఎక్కడ ఇచ్చారు అని ఆమె ప్రశ్నించారు. ఇదేనా గిరిజనుల పక్షం ఉండే వైకాపా ప్రభుత్వమని ఆమె మండిపడ్డారు. ఈ వైకాపా ప్రభుత్వానికి రాబోవు ఎన్నికలలో ఓడించి ఉద్యోగులు ప్రజలు గిఫ్టుగా ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు, అరకు పార్లమెంట్ తెదేపా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజీ నాగభూషణం, జ్ఞానేశ్వరి, గోసరెడ్డి సోమేష్, బూత్ కన్వీనర్ బేతనాగు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్రమంతా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజుకి 17వ రోజుకు చేరుకుంది. అక్కా చెల్లెళ్ళందరూ కూడా వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కోసమే పాపం అలుపేరక్కకుండా, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఈరోజు చింతపల్లి మండలంలో మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని సంఘీభావం తెలపడానికి తెలుగుదేశం పార్టీ మేమంతా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియజేశాం. సార్ చేయూత రాదు, అంతేకాకుండా కనీసం వాళ్ళ తల్లికి వచ్చే పెన్షన్ కూడా తీసేశారు. ఏమి అనంటే మీ కూతురు, మీ కోడలు అంగన్వాడీ టీచర్ కనుక మీకు రాదనండి. ఇంకా ఘోరం ఏంటంటే రేషన్ కార్డులు కూడా తొలగించినటువంటి దౌర్భాగ్యం ఉంది. ఇదేనా మీరు ఇచ్చినటువంటి సంక్షేమం? చక్కగా ఒక లెటర్ రాశారు అంగన్వాడీలందరికీ కూడా, బహిరంగ లేఖ రాశారు, ఇన్ని కోట్ల రూపాయలు మీకు ఖర్చు చేశామని. దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి సెల్ ఫోన్లు రేట్లు కూడా రాశారు. సెల్ ఫోన్ ఇచ్చి అప్పట్లో ఒక యాప్ పెడితే చక్కగా సక్రమంగా చేసేవారు. కానీ ఈరోజు 10 యాప్లు పెట్టడం వలన అందులో గిరిజనులు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు, చాలామంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, పని భారం కానీ వాళ్ళని ఆందోళన పెట్టి వాళ్ళు బీపీలు కానీ, షుగర్లు వచ్చి అనారోగ్యం పాలైపోవడానికి కారకులు మీరు కాదా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. పట్టుతో చనిపోయారు, అయినా సరే కనీసం పట్టింపు లేదు. కొన్ని కనీసం వాళ్ళు రిటైర్ అయితే 50,000 ఇస్తానన్నది కూడా ఇప్పుడు ఆ 50,000 కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకని ఏదైతే వాళ్ళు న్యాయమైన డిమాండ్లు పెట్టారో ఆ న్యాయమైన డిమాండ్లకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. రేపు రాబోయే మా ప్రభుత్వంలో, ప్రజల ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా ఇప్పటికే మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా పూర్తి మద్దతుని ఇవ్వడమే కాదు ఒక ఆలోచన చేస్తున్నారు. కనుక వీళ్ళకి సరి అయినటువంటి న్యాయం జరుగుతుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ నా నియోజకవర్గంలో పాడేరులో, జీమాడుగులో, చింతపల్లిలో, జీకే వీధిలో, కొయ్యూరులో ఏదైతే నా అక్క చెల్లెళ్ళు ఈ సమ్మెలో, ఈ పోరాటంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పోరాటమే రేపొద్దున వాళ్ళు సాధించుకొని తీరుతారని కూడా ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళకి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. హిందూపురంలో చనిపోయిన టీచర్ అయినా సడన్గా చనిపోతే ఖచ్చితంగా వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టారు. ఇలాంటి యాక్సిడెంట్లుగా ఏమైనా చనిపోయినా, సాధారణంగా చనిపోయిన చంద్రన్న బీమాలో యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేవారు. మామూలు సాధారణ మరణం అయితే 2 లక్షలు ఇచ్చేవారు. అదైనా సరే ఆ కుటుంబానికి వచ్చి ఉండేది. కానీ ఈరోజు వైఎస్ఆర్ బీమా పెట్టారు.
కుటుంబ యజమాని మాత్రం చనిపోతేనే ₹1,00,000 ఇస్తానంటున్నారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మనుషులు కారా? అలాగా ఇప్పుడు ఉద్యోగంలో ఉండి ఆమె చనిపోయినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారాన్ని ఇచ్చి తీరాల్సిందే. అందులో ఇలాంటి ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా 2 నెలలు 3 నెలల కాలం ముందంతే ఆయన గద్దె దింపేటటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో నిజంగా ఏదైతే ఒక్క ఛాన్స్ అనుకుంటూ 151 సీట్లు వచ్చని బిర్ర బీగిపోయాడో జగన్మోహన్ రెడ్డి, మొన్న చింతపల్లి కూడా వచ్చి అసలు ఏం హామీలు ఇచ్చాడో ప్రజలే చెప్పాలి. పిల్లలకి ట్యాబులు అన్నాడు, అసలు ఆ ట్యాబులు ఎలాగిచ్చారు? అమ్మఒడిలో. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.